అందరికీ నమస్కారం అండి. బాపట్ల మండలంలోని ఈస్ట్ పిన్ బోయినవారిపాలెం దగ్గర కప్పలవారిపాలెం దగ్గర ఉన్న ఈరోజు ఉచిత ఇసుక అని రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్ళినా కూడా అక్రమ ఇసుక కోరీలు, అక్రమ ఇసుక దందాలు నడుస్తున్నాయి. ఇవన్నిటికి కారణం మన శాసనసభ్యులు వేగేసి నరేంద్రవరం గారు. ఈ వేగేసి నరేంద్రవరం రాజు గారికి తెలియకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అయితే జరగవు. ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా ఇసుక రాదు, జేసీపీలు రావు, ఈ అక్రమ ఇసుక దందా నడవదు. దీని అంతటి కారణం మన నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసి నరేంద్రవరం రాజు గారు. మనం ఈ నాగరాజు కాలువ కట్టని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇది విచ్చలవిడిగా ఈ కాలువ కట్టను సుమారుగా 200 ట్రాక్టర్లు ఇసుక జేసీపీ తీసుకొని రోజు ఇసుక తరలిస్తుంటే ఈ యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ నాగరాజు కాలువ కట్ట పరిరక్షణ ఆఫీసర్ ఏమయ్యాడు? ఇదన్నిటికీ మనం చూస్తుంటే ఇదంతా మన వేగేసి నరేంద్రవరం రాజు గారు మన బాపట్ల శాసనసభ్యులు గారి కనుసైగుల్లో నడుస్తుందని పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యంత్రాంగం పనిచేయకుండా ఉంటే కారణం పొలిటికల్ ప్రెజర్. ఈ పొలిటికల్ ప్రెజర్ అంటే ఈ నాయకులు ఇసుక తవ్వి కాలువలో తవ్వుకుంటూ ఉంటే మన ఎమ్మెల్యే గారు క్లీన్ సిగ్నల్ ఇస్తారు. ఇదంతటికి ఏంటిది? ప్రకృతి వైపరీత్యాల కారణం స్వయంగా మనమే కారణం. ఈ రకంగా ఈ కాలువ కట్టని ఈ రకంగా సుమారు 200 ట్రాక్టర్లు ఇసుక కొట్టుకెళ్తున్నా కూడా ప్రభుత్వం యంత్రాంగం కళ్ళు మూసుకొని ఉందంటే ఎంతవరకు సమంజసం? ఇది ఒకటే తెలియజేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు గారిని ఒకటే అడుగుతున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెదులుపల్లిలో కోరి దగ్గరికి వెళ్ళి మీటర్లు పెట్టి టేపు పెట్టి కొలిసి గందరగోళం చేసిన మీరు ఇప్పుడు మీ కనుసంలో మీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఇసుక అక్రమ ఇసుక కోరీలు కొడుతుంటే మీకు ఏమనిపించలేదా? అంటే నీతులు చెప్పడానికైనా మీరు ఉండేది. గత ప్రభుత్వంలో గగ్గోలు పెట్టారు కదా, గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు గత ప్రభుత్వం అదే మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇదే కాలువ కట్ట గత ప్రభుత్వం వైసీపీ నాయకులు సగం కొట్టుకెళ్ళిపోయారు, ఇప్పుడు టీడీపీ నాయకులు లేచారు. ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గారు దీనికి పూర్తిగా మీరే బాధ్యత వహించాలి. మీ కనుసంలో మీ నాయకులే ఈ అక్రమ ఇసుక దందా నడుపుతున్నారు. ఈ అధికారులు కూడా మీ కనుసంగంలో ఉండి కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈ విధంగా ఈ కాలువ కట్టలను ధ్వంసం చేస్తుంటే ప్రకృతిని ఇలా విధ్వంసం చేస్తుంటే ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఈయన చూసి చూడనట్టుగా ఏంటిది? ఎంతవరకు మీ అక్రమాలు, ఎంతవరకు మీ అన్యాయాలు, ఎంతవరకు మీ దోపిడీ? ఇక మీ దోపిడీ ఆగదా? మీ అక్రమాలు ఆగవా? ఇకనైనా మీరు ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతున్నా, గత ప్రభుత్వంలో మీరు అరిసి గగ్గోలు పెట్టారు కదా, మరి ఎందుకు మీ ప్రభుత్వంలో ఈ విధంగా కాలువ కట్టలు, ఈ విధంగా చెరువులు, పంట పొలాలు ఈ విధంగా ధ్వంసం చేస్తుంటే ఉచిత ఇసుక అనే ఒక స్కీము పెట్టి ప్రజలు మభ్య పెట్టి ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే మీకు కళ్ళు కనపడతలేదా? మీరు పట్టించుకోరా? మీకు చలనం లేదా? మీరు చర్యలు తీసుకోరా? అధికారులని సూటిగా అడుగుతున్నా, మీరు ఇకనైనా చర్యలు తీసుకోకపోతే, ఈ అక్రమాలు ఆపకపోతే ఉద్యమింతగా తప్పదని బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది. జై భీమ్, జై భారత్.